హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈ రోజు నేను దేవరా మూవీ గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. మన జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ, ఈ సినిమా పాన్ ఇండియా మూవీ. పార్ట్ 1 ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నాకైతే గ్లిమ్స్ ఎలా అనిపించింది అంటే చాలా పవర్ఫుల్ గా అనిపించింది. అసలు కొరటాల శివాని ఈ సినిమా తీస్తున్నాడా అని అనిపించేది. ఎందుకంటే గ్లిమ్స్ చూస్తే ఎలా ఉందంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హిట్ కాబోతుంది అనమాట ఈ సినిమా. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో కాదు, మన నందమూరి కళ్యాణ్ రావు. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, అలాగే శ్రీకాంత్, ప్రకాష్ రాజులు ఇంకా నటించారు. అసలు నెత్తుని ఎలా చూపిస్తారంటే ఒక రేంజ్ లో చూపించాడు కొరటాల శివ. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పెద్ద పవర్ఫుల్ డైలాగ్ వదిలాడు. ఏంటంటే, ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువగా చూసుండది, అందుకేనేమో ఈ సముద్రం పేరు ఎర్ర సముద్రం అని పేరు పెట్టారు. ఇంకా ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో, ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఈ సినిమా ఈ ఇయర్ అక్టోబర్ 10th రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా అయితే పాన్ ఇండియా మూవీ దేవరా పార్ట్ 1. సో ఈ సినిమా అయితే ఒక పెద్ద మూవీ అవబోతుంది. సో మన తెలుగు ఇండస్ట్రీని ఖచ్చితంగా షేక్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా మంచి పేరు వస్తుందని నాకు అనిపిస్తుంది. సో గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So thanks for watching friends. Love you all. Bye.